నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు దొంగల అంతు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. సింధూర దేశపు సరిహద్దుల్లో కీకారణ్యంలో దొంగల ముఠా ఉండేది. దొంగలు ఊళ్ళ మీద పడి దోచుకుని రాజభటులు వెంటపడినప్పుడు అరణ్యంలోకి పారిపోయేవారు. అరణ్యంలోకి ప్రవేశిస్తే రాజభటులు తిరిగి ప్రాణాలతో బయటపడలేకపోయేవాళ్ళు. ఈ దొంగలను ఎలాగూ పట్టుకోలేక రాజు దొంగల నాయకుడి తల నరికి తెచ్చిన వాడికి తన కుమార్తెనిచ్చి తన అనంతరం రాజును చేస్తానని ప్రకటించాడు. ఈ ప్రకటన జరిగినాక దొంగల నాయకుడికి తన అనుచరులు అందరిలోనూ ద్రోహబుద్ధి ఉన్నట్టు కనపడింది. వాడు ఎవ్వరినీ నమ్మలేక ఎవరితోనూ చెప్పకుండా ఎటో పారిపోయాడు. దొంగలు మరో నాయకుడిని ఎన్నుకోవాలని చూశారు, కానీ నాయకుడిగా ఉండటానికి ఎవ్వరూ ఒప్పుకోలేదు. నాయకుడు లేని దొంగలు తలా ఒక దారి పారిపోయారు. సింధూర దేశానికి దొంగల బెడద తప్పింది. ఇలా ఉపాయం చేసి మనం అపాయాన్ని తప్పించుకోవచ్చు.